హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాల్టి స్పెషల్ పర్ఫెక్ట్ కఫే స్టైల్ పాలక్ కార్న్ చీజ్ శాండ్విచ్. ఎక్స్ట్రా క్రంచీగా ఈ శాండ్విచ్ తయారవుతుంది. లోపల చీజీ స్టఫింగ్ అమేజింగ్గా ఉంటుంది. నేను చెప్తున్న ఈ తీరులో చేస్తే మీకు ష్యూర్గా కఫే స్టైల్ టేస్ట్ టెక్స్చర్ వచ్చి తీరుతుంది. శాండ్విచ్ కూడా భలే క్రంచీగా ఉంటుంది. లెట్స్ స్టార్ట్. ముందుగా స్టఫింగ్ కోసం ప్యాన్లో ఓ టేబుల్ స్పూన్ బటర్ మెల్ట్ చేయండి. బటర్ కరుగుతున్నప్పుడే ఓ టేబుల్ స్పూన్ సన్నని వెల్లుల్లి తరుగు వేసి మంచి అరోమా వచ్చేంత వరకు వేపుకోండి. వెల్లుల్లి ఎర్రగా వేయకూడదు, జస్ట్ మగ్గాలంతే. వెల్లుల్లి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తూ ఉన్నప్పుడే 3 టేబుల్ స్పూన్ల ఫ్రోజన్ కార్న్ వేసి 30 సెకండ్లు వేపుకోండి చాలు. నేను ఫ్రోజన్ కార్న్ వాడాను కాబట్టి ఈ స్టేజ్లో వేశాను, 30 సెకండ్లే వేపాను. మీరు తాజా స్వీట్ కార్న్ వాడేట్లయితే ముందే ఉడికించి వేసుకోవాలని గుర్తుంచుకోండి. 30 సెకండ్లు కార్న్ వేపిన తర్వాత 3 కట్టలు లేదా 1.25 కప్పులు ఇలా సన్నగా తరుక్కున్నటువంటి పాలకూర ఆకుల తరుగు మాత్రమే వేసి ఆకులోని పసరవాసన పోయేంత వరకు వేపండి. పాలకూర ఆకుని నేను 3 నిమిషాలు మగ్గించాను. ఆ తర్వాత ఆకుని కడాయిలో ఓ పక్కకు జరిపి మరో పక్కన ఓ టేబుల్ స్పూన్ మైదా, అందులో ఓ టేబుల్ స్పూన్ బటర్ వేసి మైదాని బటర్లో వేపండి. మైదా బటర్లో వేగి ఇలా ముద్ద కడుతుంది చాలు. అంతకంటే ఎక్కువగా వేపితే మైదా మాడిపోతుంది. ఇలా ముద్ద కట్టిన వెంటనే పక్కన ఉంచుకున్నటువంటి పాలకూరతో పాటు కలిపేసి పాలకూరని వేపేయండి. ఇంకొక 2-3 నిమిషాలకు పాలకూర పూర్తిగా మగ్గిపోతుంది. అప్పుడు ఇందులో 1/4 కప్పు పాలు పోసి పాలకూరని ఉడికించండి. పాలకూర 1-2 నిమిషాలు కాస్త దగ్గర పడుతుంది. అప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసి కలుపుకోండి. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది పాలక్ మిక్చర్ని మరీ చిక్కబరచకూడదు, కాస్త జారుగానే ఉండాలి. చల్లారితే ఇంకా గట్టిగా బిగుసుకుపోతుందని గుర్తుంచుకోండి. పాలక్ ఈ జారు మీద ఉన్నప్పుడు 1/3 కప్పు మోజరెల్లా చీజ్ వేసి కలుపుకోండి. ఒకవేళ మీకు స్టఫింగ్ కాస్త చిక్కగా అనిపిస్తోంది అనుకోండి, 2-3 టేబుల్ స్పూన్ల నీరు వేసి డైల్యూట్ చేసుకోవచ్చు. చూడండి, ఇంత క్రీమీగా ఉండాలి. ఇప్పుడు దింపేసేయండి. ఇప్పుడు శాండ్విచ్ బ్రెడ్ మీద రూమ్ టెంపరేచర్లో ఉన్నటువంటి బటర్ని అప్లై చేయండి. రూమ్ టెంపరేచర్ బటర్ అయితేనే సులభంగా స్ప్రెడ్ అవుతుంది. మనం చేసుకున్న స్టఫింగ్తో 3 శాండ్విచ్లు వస్తాయి. సో 6 బ్రెడ్ స్లైసెస్ మీద బటర్ అప్లై చేసి ఉంచండి. ఇప్పుడు బటర్ అప్లైడ్ బ్రెడ్ మీద పాలక్ చీజ్ మిక్స్చర్ని స్ప్రెడ్ చేయండి. ఇలాగే మరో స్లైస్ మీద కూడా. స్టఫింగ్ బ్రెడ్ స్లైస్ మీద ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాక ఆ పైన ఓ చీజ్ స్లైస్ పెట్టుకోండి. చీజ్ స్లైస్ పెట్టుకున్నాక బటర్ అప్లై చేసి ఉంచుకున్నటువంటి మరో శాండ్విచ్ బ్రెడ్ స్టఫింగ్ మీద పెట్టేయండి. ఇప్పుడు శాండ్విచ్ని గ్రిల్ చేసుకోవాలి. దీనికోసం నేను శాండ్విచ్ గ్రిల్లర్ వాడుతున్నాను. ఇది ఈజీగా ఆన్లైన్లో దొరికేస్తుంది. మీ దగ్గర ఉంటే ఈ శాండ్విచ్ గ్రిల్లర్ని బాగా హీట్ చేయండి, లేదంటే పెనాన్ని వేడి చేసుకోండి. గ్రిల్లర్ వేడెక్కే లోపు స్టఫ్డ్ బ్రెడ్ మీద ఓ సైడ్ బటర్ అప్లై చేయండి. బటర్ అప్లై చేసుకున్న వైపు వేడెక్కిన గ్రిల్ మీద పెట్టేయండి. తర్వాత మరోవైపు బ్రెడ్ మీద బటర్ అప్లై చేసి శాండ్విచ్ గ్రిల్లర్ క్లోజ్ చేసేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక 3 నిమిషాలు వదిలేయండి. అప్పుడు శాండ్విచ్ ఇలాంటి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి గ్రిల్ అవుతుంది. తర్వాత నెమ్మదిగా ఫ్లిప్ చేసేసి ఇంకో 2 నిమిషాలు హై మోడ్ మీద గ్రిల్ చేశారంటే ఎక్స్ట్రా క్రంచీగా గోల్డెన్ కలర్లో భలేగా తయారవుతుంది. ఇలాంటి గ్రిల్లర్ మీ దగ్గర లేకపోతే కంగారు పడద్దు, హ్యాపీగా పెనం మీద చేసుకోవచ్చు. చూడండి, టెంప్టింగ్గా ఎంత బాగుందో. శాండ్విచ్ గ్రిల్లర్ మీద సూపర్ ఎక్స్ట్రాగా క్రంచీగా వస్తాయి శాండ్విచ్లని గుర్తుంచుకోండి. బై ది వే, ఈ శాండ్విచ్లు వేడివేడిగా తింటేనే అసలైన మజా. మా అబ్బాయికి టిఫిన్ బాక్స్లో పెడదాం అనుకున్నానండి అని అనుకోబాకండి. ఈ శాండ్విచ్లు టిఫిన్ బాక్సులకి పనికిరావు. వేడివేడిగా అప్పటికప్పుడు తింటేనే అసలైన రుచి అని గుర్తుంచుకోండి. ఏంటి, నచ్చిందా? ట్రై చేస్తారా? అయితే డీటెయిల్డ్గా రెసిపీని చదువుకుంటూ చేయడానికి vismyfood.com వెబ్సైట్ విజిట్ చేయండి. అలాగే మీరు తయారు చేసిన ఆ రెసిపీ పిక్ని నాతో విస్మై ఫుడ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ ట్యాగ్ చేయడం మాత్రం మర్చిపోకండి.